భారతదేశంలో పండగలు చాలా ప్రత్యేకం. ఈశాన్య రాష్ట్రాలు నార్త్ ఈస్ట్ స్టేట్స్‌లో ఇంకా ప్రత్యేకం మన దేశంలో. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్‌లో తవాంగ్ వ్యాలీ దగ్గర ఒక ప్రత్యేకమైన పండగ జరిగింది. మార్చ్ 26 నుంచి 29 వరకు ఫెస్టివల్ జరిగిందనమాట. దాని పేరే గోర్సామ్ కోరా ఫెస్టివల్. ఇది అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ వ్యాలీలో అండ్ ప్రత్యేకంగా చెప్పాలంటే జెమితాంగ్ వ్యాలీ తవాంగ్ దగ్గర జెమితాంగ్ వ్యాలీలో జరిగింది. మనందరికీ తెలుసు అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాతో బార్డర్ ఉంది. అక్కడ ఫెస్టివల్స్‌లో కూడా ఆ భూటానీస్, చైనీస్ కల్చర్ మనకు కాస్త కనిపిస్తుంది. మనం ప్రత్యేకంగా ఈ జెమితాంగ్ వ్యాలీ ప్రాంతం ఏదైతే ప్రాంతం ఉందో అది వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ కింద డెవలప్ కూడా చేస్తున్నాం. ఈసారి ప్రత్యేకంగా ఈ గోర్సామ్ కోరా ఫెస్టివల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే జీరో వేస్ట్, ముఖ్యంగా కంప్లీట్ ప్లాస్టిక్ ఫ్రీ జీరో వేస్ట్ అనమాట. 14th దలైలామా ఎవరైతే ప్రస్తుత దలైలామా ఉన్నారో 14వ దలైలామా ఆయన చైనా వాళ్ళ భయంతో టిబెట్ నుంచి వచ్చేసినప్పుడు రెఫ్యూజీగా ఇక్కడ కొంతకాలం తలదాచుకున్నారని చెప్పి ఒక స్టోరీ ఉంటుందన్నమాట. అది ఆల్మోస్ట్ నిజమే అని చెప్పొచ్చు. ఇక్కడ ఒక ఫెస్టివల్ ఈ గోర్సామ్ కోరా ఫెస్టివల్ అనేది గోర్సామ్ చోటన్ అనే ఒక టెంపుల్ ప్లేస్లో జరుగుతుంది అనమాట. ఈ ప్రాంతంలో 93 ఫీట్ల ఒక స్తూపం ఉంటుందన్నమాట. 93 ఫీట్ల ఎత్తుతో ఒక స్తూపం ఉంటుందన్నమాట. ఇది 12th సెంచరీ టైంలో ఒక బుద్ధిస్ట్ లోకల్ మాంక్ కట్టారని. ఓవరాల్గా ఈ గోర్సామ్ కోరా ఫెస్టివల్ అనేది బుద్ధిస్ట్ ఫెస్టివల్ అనమాట. తవాంగ్ మానిస్ట్రీ మనకు తెలుసు అరుణాచల్ ప్రదేశ్లో తవాంగ్ జిల్లాలో తవాంగ్ మానిస్ట్రీ ఉందని చెప్పి ఆ జిల్లాలోనే ఫెస్టివల్ జరుగుతుంది. కానీ తవాంగ్ మానిస్ట్రీ కన్నా ముందే ఈ స్తూప ఈ 93 ఫీట్ స్తూప ఏదైతే ఉందో అది కట్టారంట. ఇది నేపాల్లో బౌద్ధనాథ్ స్తూపాకి చాలా దగ్గరగా ఉంటుందంట. ఏదైతే 93 ఫీట్ స్తూప ఉందో ఈ స్తూప దగ్గర పండగ మొత్తం జరుగుతుంది అనమాట. గోర్సామ్ కోరా పండగ ఇది పూర్తిగా నేపాల్కి సంబంధించిన ఒక స్తూప ఉంది, బౌద్ధనాథ్ స్తూప. బౌద్ధనాథ్ స్తూప మోడల్ ఇది ఉంటుందంట. సిమిలర్గా దగ్గరలోనే ఇంకొక స్తూప కూడా అక్కడ ఉంటుందంట, చోట్టం కోరా అని చెప్పి. సో స్పిరిచువల్గా చోట్టం కోరా ఇలాంటివన్నీ కూడా దీనికి కనెక్ట్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఓవరాల్గా ఈ ఫెస్టివల్కి ఏదైతే అరుణాచల్ ప్రదేశ్లో గోర్సామ్ కోరా ఫెస్టివల్ ఉందో దీనికి భూటాన్ నుంచి రకరకాల బుద్ధిస్ట్ ప్రాంతాల నుంచి చాలామంది మాంగ్స్ కానీ సామాన్యులు కానీ వచ్చి ఇది చాలా గొప్పగా సెలబ్రేట్ చేస్తారంట. ఈ గోర్సామ్ కోరా పండగ లూనార్ క్యాలెండర్ మంత్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ మంత్లో లాస్ట్ డేకి ఎండ్ అవుద్ది. మొత్తంగా ఈ గోర్సామ్ కోరా ఫెస్టివల్ అనేది ఒక చెట్టు చుట్టూ జరుగుద్ది. సెలబ్రేషన్స్ మొత్తం ఆ చెట్టు చుట్టూ ఉంటాయి అనమాట. కింజమానే చెట్టు అని, కింజమానే ట్రీ. ఈ ట్రీని 14th దలైలామా నాటారని అక్కడ లోకల్స్ అందరూ నమ్ముతుంటారనమాట. కాబట్టి ఈ ట్రీ చుట్టూ కింజమానే ట్రీ చుట్టూ కూడా మొత్తం కంప్లీట్గా పండగ జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ బుద్ధిస్ట్ మంత్రాసు, రిచువల్స్ ఈ 3 రోజుల పాటు పండగ జరిగే రోజుల పాటు బుద్ధిస్ట్ యొక్క మంత్రాలు, ఆ రిచువల్స్ అన్నీ కూడా ఫాలో అవుతుంటారు. మార్షల్ పర్ఫార్మెన్సెస్ ఇక్కడ ఎక్కువ ఫేమస్ అనమాట. మల్లక అని చెప్పి, జాంజ్ పటాకా ఇలా మార్షల్ పర్ఫార్మెన్సెస్ కూడా జరుగుతుంటాయి ఈ ప్రాంతంలో ఈ పండగ టైంలో. మొత్తానికి గోర్సామ్ కోరా ఫెస్టివల్ అనేది అరుణాచల్ ప్రదేశ్లో బుద్ధిస్ట్ ఫెస్టివల్. ఇది తవాంగ్ డిస్టిక్లో జెమితాంగ్ వ్యాలీలో జరుగుద్ది.